నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. పోలవరం బనకచెర్ల లింక్పై తెలంగాణకు సుప్రీంకోర్టులో షాక్. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలన్న అభ్యర్థన తిరస్కరణ. ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల పనులకు సర్వం సిద్ధం. కాసేపట్లో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. రాహుల్ గాంధీ విదేశీ ప్రయాణాలపై దుమారం. పర్యటనల నాయకుడంటూ బీజేపీ విమర్శనాస్త్రాలు. మధ్యాహ్నం లఖనవు కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభం. 3 గంటల నుంచి 45 నిమిషాలకు తగ్గిపోనున్న ప్రయాణ సమయం. యుఎస్తో వాణిజ్య ఒప్పందంపై దూకుడు తగ్గించిన భారత్. ఒత్తిడికి లొంగకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయం. పోలవరం ప్రాజెక్టు, గోదావరి నీటి వినియోగం, బనకచెర్ల అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని, ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ అభ్యర్థనను జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రధాన పిటిషన్లో లోపాలు ఉన్నాయంది. లోపాలు సరిదిద్దే వరకు విచారణ చేయడం కుదరదని స్పష్టం చేసింది. 15 మంది ప్రతివాదులున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. అందులో ఏపీకి మాత్రమే ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. లోపాలు సరిదిద్దిన తర్వాతే విచారణలో ఇతర అంశాలను పరిశీలిస్తామన్న అత్యున్నత న్యాయస్థానం పిటిషన్పై విచారణ చేయకుండా నోటీసులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. విజయవాడ ఆటోనగర్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. విజయదుర్గ ఐస్ క్రీం ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు ₹1 కోటి ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అన్న తీస్తున్నా అన్న. చెప్పు. అదే నన్ను అదే ఇంకోటి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, అందిస్తున్న విద్యా బోధనకు ఆకర్షితులవుతున్న విద్యార్థులు పాఠశాలలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులలో సౌకర్యాలు కల్పించారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెంలో అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఈ ఏడాది అనూహ్యంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఈ మార్పు తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఉపాధ్యాయులు తెలిపారు. మా నాన్నగారు ఇక్కడ మ్యాథ్స్ టీచర్ కింద పనిచేస్తున్నారు. ఇక్కడ ఉండే ఫెసిలిటీస్, వచ్చే ర్యాంక్స్ చూసి నన్ను కూడా ఇక్కడ జాయిన్ చేశారు. కొంచెం యాక్టివిటీస్ అవి ఎక్కువ ఉన్నాయి. ల్యాబ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. అక్కడ ల్యాబ్స్ అవి ఉండవు కాదు. ఇక్కడ బాగా చెప్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చి జాయిన్ చేశారు. ఆ స్కూల్లో అంత ఫ్రీగా ఉండేది కాదు. ఇక్కడ ఫ్రీగా ఉంది. సార్లు గట్రా బాగా చెప్తున్నారు. ఆ స్కూల్లో ఏముండేది కాదు. ల్యాబ్స్ ఉన్నా కూడా తీసుకువెళ్ళేవారు కాదు. ఇక్కడ డౌట్స్ ఉన్నా కూడా సార్లు బేగా చెప్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. హై స్కూల్లోనే స్టడీస్ అవి బాగున్నాయి, బాగా చదువు చెప్తారని ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ల్యాబ్ యాక్టివిటీస్, గేమ్స్, చదువు అది బాగా చెప్తున్నారు అనేసి ఇక్కడ నాకు తెలిసి IIIT సీట్స్ వస్తున్నాయని ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. అక్కడ బాగా బట్టి పట్టించి చదివిస్తున్నారు సార్. అక్కడ అసలు రిలీఫ్ అనేది లేదు. మా స్కూల్లో ఈ సంవత్సరం జిల్లాలో అత్యధికమైన అడ్మిషన్స్ని చేపట్టడం జరిగింది. దీనికి మేము ఒక వినూత్నమైన ప్రయత్నాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి స్కూల్స్కి వస్తున్న ఒక మంచి రిజల్ట్స్ పేరెంట్స్ వద్దకు తీసుకుని వెళ్ళి స్కూల్లో మేము బాగా చదువులు చెప్తాము అని వాళ్ళకు ఒక భరోసా ఇచ్చాం. ఆ భరోసాని వాళ్ళు అందుకున్న తర్వాత స్కూల్స్లో ఈ సంవత్సరం 150 మంది వరకు జాయిన్ అయ్యారు. అందులో 59 మంది ప్రైవేట్ పాఠశాల నుంచి మామిడిపాలెం జెడ్పీ హై స్కూల్లో జాయిన్ అయ్యారు. మంచి క్రమశిక్షణతో కూడిన
విలువలతో కూడిన విద్య అనేది మా ఉపాధ్యాయ బృందంతో ఈ నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం ద్వారా మా ఎన్రోల్మెంట్ స్థాయిని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వస్తూ కార్పొరేట్ పాఠశాల విద్యార్థుల్ని ఆకర్షించడంలో మేము ముందంజగా ఉన్నామని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. పాఠశాల ఉపాధ్యాయుల యొక్క సమిష్టి కృషితో విద్యార్థులను తీర్చిదిద్దే విషయంలోనూ క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందించే విషయంలోనూ ముందడుగు వేస్తూ ఉంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్నటువంటి 11 గ్రామాల విద్యార్థులు మా పాఠశాలలో జాయిన్ అవుతూ ఉన్నారు. మా ఇన్స్టిట్యూట్ యొక్క ఇన్నోవేటివ్ ఎఫర్ట్స్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ యొక్క ఎంకరేజ్ సపోర్ట్ మూలంగాను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒక డిసిప్లైన్డ్ ఎన్విరాన్మెంట్తోన ఉండటం మూలంగా మా పాఠశాల అన్నది మంచి ఫలితాలను అందించగలుగుతూ ఉన్నది. రాష్ట్రంలో పట్టణ ఆస్తుల నిర్వహణలో కీలక మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహారాష్ట్ర తరహాలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఇళ్లు, ప్లాట్లు, దుకాణాలు, ఖాళీ స్థలాలకు ప్రత్యేక ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నక్షా ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని దశలవారీగా అమలు చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివరాలను మరింత పారదర్శకంగా నమోదు చేయడంతో పాటు కొనుగోలు, అమ్మకాలను సులభతరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాపర్టీ కార్డుల జారీకి సిద్ధమైంది. మొదటి దశలో తాడేపల్లిగూడెం, రేపల్లె పురపాలక సంఘాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ 2 ప్రాంతాల్లో కలిపి 60,000 ప్రాపర్టీ కార్డులను వచ్చే నెలాఖరులోగా సర్వే పూర్తి చేసి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలకు ఈ కార్డుల జారీని విస్తరించనుంది. ఈ ప్రాపర్టీ కార్డులో యజమాని పేరు, ఫ్లాట్ లేదా ఇంటి నంబర్, కార్పొరేట్ ఏరియా, బిల్డప్ ఏరియా, భూమిలో యజమాని వాటా, బ్యాంకు రుణం లేదా తనఖా వివరాలు, వార్షిక ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ లాంటి వివరాలు నమోదు చేస్తారు. డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించి జియో కోఆర్డినేటర్లతో ఆస్తులను మ్యాపింగ్ చేయనున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసి ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యూటేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఈ కార్డుల ద్వారా ఆస్తి యాజమాన్యంపై స్పష్టత పెరగడంతో పాటు కొనుగోలు, అమ్మకాలు సులభతరం కానున్నాయి. బ్యాంకు రుణాల మంజూరు వేగవంతం కావడంతో పాటు ఆస్తి వివాదాలు కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే భవన నిర్మాణానికి అధికారిక అనుమతులు ఉన్నాయా లేదా, అది ఏ జోన్లో ఉందనే సమాచారం కూడా కార్డులో అందుబాటులో ఉండటంతో అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించడం మరింత సులభం కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 123 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పరిధిలో సుమారు 50 లక్షల నిర్మాణాలు, 2,31,000 ఖాళీ స్థలాలు ఉండగా భవిష్యత్తులో వీటన్నింటికీ ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ధవళేశ్వరం బ్యారేజీకి నూతన గేట్లు ఏర్పాటు చేస్తూ ఉండటం చరిత్రాత్మకమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అన్నదాతల ప్రయోజనాలను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. గేట్ల ఏర్పాటు పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కూటమి పార్టీల నాయకులు, రైతులు ర్యాలీగా రాజమండ్రికి తరలి వెళ్లారు. అనపర్తిలో ఈ ర్యాలీని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆ ర్యాలీకి టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి నేతృత్వం వహించారు. దారి పొడవునా జై చంద్రబాబు, జై లోకేష్ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అందరూ కూడా ఎవరికి రావద్దు, ట్రాఫిక్ చెప్పినప్పుడు మిగతా ఎవరు కూడా ఎవరికి రావద్దు. జీప్ పోనీ తమ్ముడు, జీప్ పోనీ సడన్గా పోనీ. ఎవరు సైడ్కి రావద్దు, సైడ్కి వస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది వెళ్ళేవాళ్ళకి. మన వాళ్ళు ఎవరో కూడా సైడ్కి వెళ్ళకండి, లారీలు కూడా వస్తే. కానీ జీప్ పోనీ, జీప్ పోనీ సైడ్కి. రాష్ట్రంలో పొగాకు రైతుల కష్టాలు తీరటం లేదు. ధరలు మరింత దారుణంగా పతనమయ్యాయి. సగటు ధర కిలోకి 200 రూపాయలలోపే పలుకుతోంది. పొగాకు కొనుగోలులో తిరస్కరణలు తగ్గి ధరలు పెరగాలని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలిచ్చినా వ్యాపారాల తీరు మాత్రం మారలేదు.
గతంలో 25% ఉన్న తిరస్కరణలు 50%కి పైగా చేరాయి. ఇప్పటి వరకు 32 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయగా మిగిలిన పంటకు ఎన్ని నెలలు పడుతుందో అనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. గురు, శుక్ర, శనివారాల్లో పొగాకు ధరలు మరింత పతనమయ్యాయి. పొగాకు కొనేందుకు వ్యాపారులు మొండికేస్తున్నారు. గురువారం హైదరాబాద్లో పొగాకు రైతులు, వ్యాపారులతో కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినా పరిస్థితిలో మార్పు రాలేదు సరికదా, మరింత క్షీణించింది. పొగాకు పండించేది ఆంధ్రప్రదేశ్లో అయితే బోర్డు అధికారులు హైదరాబాద్లో సమావేశం పెట్టడం, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పొగాకు బోర్డు ద్వారా కొనుగోళ్లు చేయిస్తే పరిస్థితి కొంతైనా మెరుగుపడుతుందని అన్నదాతలు కోరుతున్నా అధికారుల్లో ఉలుకు పలుకు లేదు. రాష్ట్రంలోని దక్షిణాది నల్ల, తేలిక నేలల్లో గతంలో బ్రైట్ రకాల్ని కిలో 250 రూపాయల వరకు కొనుగోలు చేశారు. ఇటీవల అదే రకం బేళ్లకు కిలో 180 నుంచి 190 మాత్రమే ఇస్తున్నారు. లో గ్రేడ్ రకాన్ని కొనడం లేదు. రాష్ట్రంలో ఉత్తరాది నల్ల నేలల పరిధిలో గత ఏడాది గరిష్టంగా కిలోకు 456 రూపాయల వరకు దక్కింది. ఈ ఏడాది కనీసం 300 ఉంటుందని రైతులు ఆశించారు. శనివారం సగటు ధర 236.69 మాత్రమే ఉంది. అందుకే 2 చోట్ల తిరస్కరణలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలోని దక్షిణాది నల్ల, తేలిక నేలల్లో పండించే కిలో పొగాకు సగటు ధర 200కు తగ్గకుండా చూడాలని ప్రభుత్వం చెబుతుంటే శనివారం ఎస్బీఎస్ పరిధిలో 189.11 రూపాయలు మాత్రమే సగటు ధర దక్కింది. ఎస్ఎల్ఎస్ పరిధిలో సగటు ధర 194.32 రూపాయలు దక్కింది. కనిష్ట ధర కిలోకి 160 రూపాయలు లభిస్తోంది. ఈ నేపథ్యంలో కనిగిరి వేలం కేంద్రానికి శనివారం 377 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 128 మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. 55.97% బేళ్లను తిరస్కరించారు. కొయ్యలగూడెంలో 52.73%, వెల్లంపల్లి కేంద్రంలో 48.93% తిరస్కరణలు ఉన్నాయి. టంగుటూరు వేలం కేంద్రంలో 598 బేళ్లు తెస్తే 242 కొనుగోలు చేయగా 318 వెనక్కి పంపేశారు. తిరస్కరణలు శుక్రవారం 53.18%, శనివారం 31.76%గా నమోదయ్యాయి. రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. 232 మిలియన్ కిలోల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు కొనుగోలు చేసింది 32 మిలియన్ కిలోలే. వేలం ప్రారంభించి 4 నెలలు కావస్తున్నా మిగిలిన పంట కొనాలంటే ఎన్ని నెలలు పడుతుందో అనే ఆందోళన రైతుల్ని వెంటాడుతోంది. ఎన్ఎల్ఎస్ 83.50 మిలియన్ కిలోల ఉత్పత్తి వస్తుందని అంచనా వేయగా ఇప్పటివరకు కొనుగోలు చేసింది 6.61 మిలియన్ కిలోలే. ఈ నెల 8న సచివాలయంలో జరిగిన సమావేశంలో పొగాకు వ్యాపారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. అయినా మెరుగైన ధరలు ఇచ్చేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఆర్డర్లు లేకపోవడం, పన్ను భారం, ఇతర పరిస్థితుల్ని వివరిస్తూ వారు వేలం కేంద్రాలకు దూరంగా ఉంటున్నారు. ఐటీసీ, జీపీ, పీఎస్ఎస్, ఇతర సంస్థలు కూడా నామమాత్రంగా కొనుగోలు చేస్తున్నాయి. పొగాకు కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనైనా రైతులు సంక్షోభంలో ఉన్న సమయంలో తాము రంగంలోకి దిగి కొనాలనే ఆలోచనే చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో గన్నవరం డీఎస్పీ ఆఫీసుకు ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, ఈరోజు చూసుకున్నట్లయితే ప్రశ్న రావణ్ కేసులో గన్నవరం పోలీసులు లోతైన విచారణ చేపడుతూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ప్రశ్న రావణ్ ఛానల్ సీఈఓగా ఉన్న గమన, అదేవిధంగా ఆయన ఛానల్ నిర్వహిస్తున్న ఒక భవనానికి యజమాని అయిన ఇంద్రసేన నాయుడు, వైకాపా నేతలు వీళ్లకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్నటువంటి ఇరువురు నిన్న రాత్రి సమయంలో గన్నవరానికి చేరుకున్నారు. అయితే కొద్దిసేపు ఇంద్రసేన నాయుడిని విచారించారు. నిన్న రాత్రి కావటంతో గమనను ఈరోజు ఉదయం తిరిగి రావాలని ఇద్దరికి ఆదేశించడంతో కొద్దిసేపటి కిందటే గన్నవరం డీఎస్పీ కార్యాలయానికి ఇరువురు చేరుకున్నట్టు తెలుస్తుంది. అందులో గమన నిన్న రాత్రి
విచారణ జరపలేదు. ఈరోజు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆమె నుంచి కీలక విషయాలు రాబట్టే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి కారణంగా గన్నవరం పోలీసులు మొదట ఇటు కేసు అందులో సెక్షన్ నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన వీడియోలన్నిటినీ పరిశీలించిన తర్వాత ఉపా యాక్ట్ కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. అందులో చూసుకున్నట్లయితే కీలకంగా కొన్ని వ్యాఖ్యలు గతంలో చేసినట్లు తెలుస్తుంది. ఆ వ్యాఖ్యలన్నిటినీ సంబంధించిన వీడియోలని ఇటు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ఆ విషయాలన్నీ బయటికి వచ్చాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, అదేవిధంగా మావోయిస్టులను పొగుడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు అందులో గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఉపా యాక్ట్ పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో ప్రశ్నారావణ్ ఉన్నారు. అయితే ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ప్రశ్నారావణ్కి అనే విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో ఇటు గన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మాదాపూర్లో ఒక ఛానల్ను నిర్వహిస్తున్నట్టు, అంటే ప్రశ్నారావణ్కు కేవలం ఈ ప్రశ్న ఛానల్ కాకుండా ఇంకా 2-3 ఛానల్స్ ఉన్నాయని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అసలు ఆ ఛానల్స్ ఎవరెవరు నిర్వహిస్తూ ఉన్నారు, అందులో ఎవరు పనిచేస్తూ ఉన్నారు, అదేవిధంగా మాదాపూర్లో నిర్వహిస్తున్నటువంటి ఒక ఛానల్ భవన యజమాని ఇంద్రసేన నాయుడుగా గుర్తించారు. అసలు ఎందుకోసం ఆ భవనాన్ని రెంట్కి ఇచ్చారు, అక్కడ ఇంకా మైనింగ్ సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలుస్తుంది. అయితే అసలు రావణ్ ఎలా పరిచయము, ఎవరు ఆదేశాల మేరకు ఇచ్చారు, అదేవిధంగా గమన అందులో నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఆమె కేవలం సీఈఓగానే కాకుండా అందులో కొన్ని ఇంటర్వ్యూస్ కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే అసలు ఎంతకాలం నుంచి మాదాపూర్లో ఈ బిల్డింగ్లో ఛానల్ని నిర్వహిస్తూ ఉన్నారు, అందులో ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అనే విషయాలన్నింటినీ పూర్తిగా ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్నారు. దీంట్లో భాగంగానే లోతైన విచారణ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇంద్రసేన నాయుడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందినవారుగా తెలుస్తోంది. వైకాపా నేతగా చెప్తూ ఉన్నారు. అయితే అసలు ఎటువంటి సంబంధాలు రావణ్కు ఉన్నాయి అనే విషయాల మీద ఆరా తీస్తూ ఉన్నారు. ఇటు గమన విషయం వచ్చేసరికి గమన ఈ ఛానల్స్ సీఈఓగా పనిచేస్తున్నారని, ఆయన వెనుకే ఉంటారని తెలుస్తుంది. రావణ్కు గమనకు ఎంతకాలం నుంచి ఆమె యూట్యూబ్లో పనిచేస్తూ ఉన్నారు, ఎటువంటి విధులు నిర్వహిస్తూ ఉన్నారు, ఎవరెవరి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తూ ఉంటారు, ఇంటర్వ్యూలు కండక్ట్ చేసేందుకు ఎవరి ఆదేశాలు తీసుకుంటారు, ఇటువంటి విషయాలన్నింటినీ ఈరోజు కీలకమైనటువంటి విషయాలుగా పరిగణించి వాటికి సమాధానాలు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఇటు గన్నవరం పోలీసులు చేయనున్నారు. కొద్దిసేపటి కిందటే ఇటు గన్నవరం డిఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు విచారణ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ప్రశ్నారావణ్ పైన నమోదైన కేసులో కూడా క్షుణ్ణంగా ఇటు గన్నవరం పోలీసులు చేస్తూ ఉన్నారు. మరోవైపు అక్కడ కాకినాడలో చూసుకున్నట్లయితే సర్పవరం పిఎస్లో కూడా కేసు నమోదైంది. ఆ పిఎస్లో కూడా పూర్తి స్థాయిలో ఇటు లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోసారి వాళ్ళు విచారణ చేసేందుకు, రావణ్ను విచారించేందుకు కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు విచారణ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. పవన్, కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. బాపట్ల జిల్లా పెనుమూడి చెక్ పోస్టు సమీపంలో ఆర్టీసీ బస్సు పంట కాలువలోకి దూసుకువెళ్లింది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ప్రమాదం ఎలా జరిగింది? ప్రయాణికులు ఎవరైనా గాయపడ్డారా? బాపట్ల జిల్లా పరిధిలో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రయాణికులను కాసేపు ఆందోళనకు గురి చేసింది. ఆర్టీసీ బస్సు రేపల్లి నుంచి విజయవాడ వెళ్తున్న సమయంలో పెనుమూడి చెక్ పోస్ట్ సమీపంలో ఆర్టీసీ డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపాడు. అక్కడ చేతి పంపు ఉండడంతో నీళ్లు సీసాలో నీళ్లు పట్టుకునేందుకు డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి వెళ్ళాడు. అయితే బస్సును ఆపేటువంటి సమయంలో ఆ ఇంజన్ ఆపినప్పటికీ ఆ గేర్లో ఉండకపోవడం కారణంగా రోడ్డు అక్కడ వాలుగా ఉండడంతో బస్సు ముందుకు అలాగే వెళ్లిపోయింది. ఆయన నీళ్ల కోసం వెళ్తున్న సమయంలో కొంత ఈదురుగాలు కూడా వేయడంతో బస్సు ఆ వాలుకు అలా ముందుకు వెళ్లిపోయిన పరిస్థితి. ఆ ఘటన జరిగిన సమయంలో బస్సులో 15 మంది వరకు
ప్రయాణికులు వాళ్ళందరూ కూడా ఆందోళనతో గబగబా కేకలు కూడా వేశారు. అయితే కొంత నిదానంగా ముందుకు వెళ్తున్న సమయంలో బస్సు నుంచి గబగబా అందరూ కూడా దిగిపోయారు. ఈలోగా బస్సు పక్కన ఉన్నటువంటి పంట కాలువలోకి వెళ్లిపోయింది. పంట కాలువలో అదృష్టవశాత్తు నీళ్లు కూడా లేవు. అది కొంత చిన్న కాలువ కావడంతో ప్రమాదం అయితే తప్పిందని చెప్పేసి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇందులో కొంత స్పష్టంగా అయితే కనిపిస్తోంది. బస్సును ఎక్కడ ఆపాలి, ఆపినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన స్పష్టంగా వారికి సంబంధించినటువంటి మాన్యువల్ ఉంటాయి, లేకపోతే వారికి సంబంధించిన శిక్షణ సమయంలో కూడా ఆ విషయం కూడా స్పష్టంగా చెప్తారు. అలా బస్సును ఆపిన సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పాటించడమే కారణంగానే బస్సు ముందుకే వెళ్ళినట్టుగైతే తెలుస్తోంది. ఒకవేళ అది మరింత వాలు ఎక్కువగా ఉన్నా లేకపోతే కాలువలో నీళ్లు ఉన్నప్పటికీ ఉంటే కనుక ప్రమాదం జరిగింటే కనుక ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడేది, ప్రయాణికుల ప్రాణాలకు కూడా. దీనిపైన ఆర్టీసీ అధికారులకు కూడా కొంచెం క్రితమే సమాచారం అందింది. అయితే ప్రస్తుతానికైతే ఆ బస్సును పక్కకు లాగి ఆ ముందుకు తీసుకెళ్లేందుకైతే చర్యలు చేపట్టారు. ఎందుకంటే అది కాలువలోకి వెళ్లడంతో బస్సును మళ్ళా క్రేన్ల సాయంతో తీయాల్సి ఉంటుంది. మామూలుగా అయితే వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. దాన్ని కాస్త క్రేన్లో పెట్టి బయటికి లాగి పక్కకు తీయాల్సి ఉంటుంది. ఈలోగా ఆ ప్రయాణికులు అయితే వేరే బస్సులో ఎక్కి తమ గమ్యస్థానాలకు అయితే వారందరూ బయలుదేరి వెళ్తారు. ఇది రేపల్లి నుంచి విజయవాడకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే స్థానికులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రయాణికులందరూ కూడా సేఫ్ గా ఉండడం, అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్. రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనతో మరోసారి కాంగ్రెస్ను ఇరకాటంలో నెట్టేశారు. విదేశీ పర్యటనలకు ఆయన ఎంచుకున్న సమయంపై పార్టీ వర్గాల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. రాహుల్ 2 వారాల యూరప్ పర్యటనలో ఉన్నట్లు పేర్కొంది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఇథనాల్ బ్లెండింగ్పై రాహుల్తో దేశవ్యాప్త పర్యటనలు చేయించాలని కాంగ్రెస్ భావించినప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు ఆ ప్రణాళికలను పక్కన పెట్టాల్సి వచ్చినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ హిందుత్వ ఇమేజ్ను దెబ్బకొట్టేందుకు అద్భుత అవకాశమైన అయోధ్య విరాళాల వ్యవహారాన్ని పక్కన పెట్టేశారన్న విమర్శలు తలెత్తుతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, వైనాడు వరదల వంటి కీలక సమయాల్లో రాహుల్ రాక కోసం కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాహుల్ విపక్ష నేత కాదని, పర్యటనల నాయకుడంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. దేశ ప్రయోజనాలు పార్లమెంటు కంటే విహారయాత్రలే ముఖ్యంగా భావించే బాధ్యత లేని నాయకుడిగా అభివర్ణించింది. కొన్నేళ్లలో రాహుల్ పర్యటనలకు 60 కోట్లు ఖర్చయిందని, ఆ నిధులు ఎలా వస్తున్నాయో బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. విదేశాల్లో ఆయన ఖర్చులను అనుమానాస్పద సంస్థలు చేస్తున్నాయా అని సందేహం వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ జమ్మూ కాశ్మీర్ విభాగం పరువు నష్టం నోటీసు పంపింది. అసత్య ఆరోపణలతో తమ పార్టీ పరువుకు నష్టం కలిగించినందుకు గాను 100 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులో పేర్కొంది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేల మధ్య చీలిక తీసుకొచ్చి తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని గత వారం హజ్రత్ బల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి ఒమర్ ఆరోపించారు. ఇందుకోసం జమ్మూ ప్రాంతానికి చెందిన ఒక నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పారు. ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేనే తనకు చెప్పారని కార్యకర్తల సమావేశంలో ఒమర్ అబ్దుల్లా వివరించారు. ఈ వ్యాఖ్యలను లిఖితపూర్వకంగా ఉపసంహరించాలని, 7 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ జమ్మూ కాశ్మీర్ విభాగం ముఖ్యమంత్రికి పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొంది. లేకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సీఎం పూర్తిగా నిరాధారమైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కమల దళం ఆరోపించింది. ఈ మేరకు న్యాయవాది పరమోక్ సేత్ ద్వారా 3 పేజీల నోటీసులను బీజేపీ పంపింది. బద్రీనాథ్ ఆలయ విరాళాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రధాన నిందితుడు ప్రమోద్ నౌటియాల్ను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చమోలీ జిల్లా పోలీసులు ఆదివారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని బద్రీనాథ్కు తరలించినట్లు చమోలీ ఎస్ఎస్పీ సుర్జీత్ సింగ్ పన్వార్ తెలిపారు. నిందితుడు ప్రమోద్ నౌటియాల్ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్కు పిఏగా పనిచేశారు. విరాళాలకు సంబంధించి ఆరోపణలు రావడంతో అతడిని సస్పెండ్ చేశారు. భైరవ్ సేన అనే సంస్థ ఫిర్యాదు చేయడంతో గత మంగళవారం నౌటియాల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుడిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని బద్రీనాథ్ ఆలయ నిర్వహణను చూసే బీకేటీసీ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తేల్చింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా గత వారం సిట్ను ఏర్పాటు చేసింది.
ఉత్తరప్రదేశ్ మౌలిక వసతుల కల్పనలో మరో కీలక ముందడుగు పడింది. లఖనవు, కార్పూర్ నగరాల మధ్య నిర్మించిన 63 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ వేను కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం లఖనవు, కాన్పూర్ నగరాల మధ్య ప్రయాణానికి 3 గంటల సమయం పడుతోంది. ఈ ఎక్స్ప్రెస్ వేతో ఆ సమయం కేవలం 45 నిమిషాలకు తగ్గిపోనుంది. లఖనవు కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే యూపీ అనుసంధానతకు సరికొత్త దిశను చూపే చారిత్రాత్మక విజయమని నితిన్ గడ్కరీ కొనియాడారు. మెరుగైన రహదారుల వల్ల దూరాలు తగ్గడమే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో పాటు దాదాపు 5,000 కోట్ల విలువైన మరో 3 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ దూకుడు తగ్గించింది. త్వరితగతిన ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఒత్తిడికి లొంగకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశీయంగా మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితులు, విస్తరిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య భాగస్వామ్యాలు, తగ్గిన బాహ్య ముప్పుల నేపథ్యంలో భారత్ బేరసారాల శక్తి బలోపేతమైందని ప్రభుత్వం భావిస్తోంది. జూన్లో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఢిల్లీ పర్యటనలో తాత్కాలిక ఒప్పందం ఖరారవుతుందని భావించిన కీలక అంశాలపై సమ్మతి కుదరకపోవడంతో చర్చలు ఫలించలేదు. చైనాతో సమానంగా తమకు ప్రాధాన్యత సుంకాలను కల్పించాలని, ఒప్పందం తర్వాత కొత్తగా ఏ అదనపు సుంకాలను వాషింగ్టన్ విధించదని హామీ ఇవ్వాలని భారత్ పట్టుబట్టింది. కాగా ప్రస్తుతం అత్యధిక భారత ఎగుమతులపై అమెరికా 10% సుంకం విధిస్తూ ఉండగా పారిశ్రామిక సామర్థ్యాలపై విచారణలు సాగుతూ ఈ నెలలోనే భారీ సుంకాలను విధించేందుకు సిద్ధమవుతోంది. దీనికి తోడు బలవంతపు శ్రమతో తయారు చేసిన వస్తువులనే ఆరోపణలను మోపుతూ భారత్ సహా పలు దేశాలపై అదనంగా 12.5% వరకు సుంకాల విధింపును అమెరికా ప్రతిపాదించింది. సాధించాలని పట్టుదల, నేర్చుకోవాలని తపన ఉన్నవారిని ప్రోత్సహిస్తే ఊహించిన విజయాలు సాధించవచ్చని ఇందుకు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నిదర్శనమని ఈటీవీ డైరెక్టర్ సుజయ్ అన్నారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంపై ఆనందం వ్యక్తం చేసిన ఆయన ప్లేయర్స్తో కలిసి విజయోత్సవాలు జరుపుకున్నారు. ప్రతిభను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యమంటున్న ఈటీవీ డైరెక్టర్ సుజయ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతితో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. ఆల్రౌండ్ ప్రదర్శనతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తొలి టైటిల్ని ముద్దాడింది. ప్రస్తుతం మనతో పాటు ఈటీవీ డైరెక్టర్ సుజయ్ గారు ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్ టు యూ సార్. సార్, ఈ విజయం ఎలా అనిపిస్తుంది సార్? ఎలా మీరు ఎంజాయ్ చేశారు? నిజంగా వర్ణించడానికి మాటలు దొరకట్లేదు. అసలు ఊహించలేని రీతిలో సంతోషపెట్టారు మా ప్లేయర్స్ అందరూ కూడా. ఒక సంచలనం సృష్టించారని చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. ఎందుకంటే ఏకదాటిగా 7 మ్యాచ్లు గెలవడం, దాని తర్వాత ఒక ఎదురుదెబ్బ తగిలాక కూడా ఆ ఎదురుదెబ్బను కూడా సానుకూలంగా తీసుకుని మరో అవతారం ఎత్తి అదే దళాన్ని మళ్ళీ ఫైనల్స్ వచ్చేసరికి స్టేక్స్ పెరిగినప్పుడు అదే దళాన్ని మట్టి కర్పించడం సామాన్యమైన విషయం కాదు. దీనికి నేను మా ప్లేయర్స్కి, కోచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఇటువంటి క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొస్తూ వాళ్ళని జీవితంలో తదుపరి ఘట్టానికి తీసుకెళ్ళగలిగితే అంతకంటే సంతోషం ఏమీ ఉండదు. మా లక్ష్యం అదే. ఇక్కడ ఎప్పుడూ కూడా రామోజీ గ్రూప్లోను హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు ద్వారా తప్పకుండా వచ్చే సంవత్సరం కూడా ప్రతిభావంతులతో ముందుకు వస్తామని, వారి కళల్ని సాకారం చేయడానికి మేము చేయగలిగిన చేస్తామని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాం. సార్, ఆక్షన్ అయిన తర్వాత నుంచి కూడా షార్ట్ టైంలో అందరూ కూడా ప్లేయర్స్ అందరూ కలిసిపోయారు. అభివృద్ధి కెప్టెన్సీలో ముందు వెళ్తున్నారు. అండ్ ఈ సీజన్ కంటే ముందుగా ప్రాక్టీస్ చేసినటువంటి డే అండ్ నైట్ మ్యాచ్లు చాలా దోహదపడాయని అభివృద్ధి రెడ్డి కూడా చెప్పారు. సో ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు? మీరు ప్రతి మ్యాచ్కి వస్తున్నారు, ప్రతి మ్యాచ్ దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్? ఖచ్చితంగానండి, మీరు చెప్పినట్టుగా అభిరత్ ప్రతి డే అండ్ నైట్ మ్యాచ్కి కూడా అసలు తన దళంతో పాటు కలిసి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు మలుచుకుంటూ ప్రాక్టీస్ని కూడా అవసరానికి తగ్గట్టుగా మార్చుకున్నారు. ఏదో చెయ్యాలి కాబట్టి చేసేసి తీరా అసలు ఫలితం వచ్చేసరికి మేము చేయాల్సిందంతా చేసాం, మేమేం చేయము అనే సాకులు వెతుక్కోలేదు. ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను సాధించాలనుకున్నది ఏంటి అంటే ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడము. ఆట అయిపోయిన ప్రతిరోజు తప్పకుండా నేను మా అక్క డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఆటగాళ్ళందరినీ అభినందించి మనసారా, దాని తర్వాత ఎవరైతే ఆటలో అందరికంటే బాగా ఆడారో
గెలవడంలో ప్రధాన పాత్ర పోషించారో వారికి ఫిలిం సిటీలో రెండు రాత్రులు ఉచిత స్టేని మేము బహుకరించే వాళ్ళము. ఇక్కడ వాళ్ళకు వచ్చే అవార్డులతో పాటు మేము కూడా ఇంటర్నల్గా కొన్ని బహుమానాలని వాళ్ళకి అందించడం జరిగేది డ్రెస్సింగ్ రూమ్లో. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లాగా, ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లాగా. అది నేను నమ్ముతున్నాను, అది వాళ్ళలో మరింత స్ఫూర్తిని నింపింది అని. సో ఎప్పుడు నేను నా వైపు నుంచి కేవలం అసలు నా సంతృప్తి కోసం చేయాలనుకుంది, నేను ప్రతి మ్యాచ్ ముందు అభిరత్తో మాట్లాడేవాడిని. ప్రతి ఫలితం వచ్చిన తర్వాత కూడా అభిరత్కి ఒక అభినందనలు తెలుపుతూ ఒక మెసేజ్ పెట్టేవాడిని. దానికి నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. అది ఎంతో కొంత ఉపయోగపడుంటే అంతకంటే సంతోషం లేదు. కానీ ఏది కాదన్నా, ఎంత కాదన్నా, ఈ విజయం కేవలం ఆటగాళ్ళది, కోచింగ్ స్టాఫ్ది. అందులో భాగమైనందుకు నాకు గర్వంగా ఉంది. ఆక్షన్ జరిగిన తర్వాత కొంత చర్చ నడిచింది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ చాలామంది కీ ప్లేయర్స్ని వదులుకున్నారు, చాలామంది ప్లేయర్స్ని వదిలేశారని చెప్పేసి అన్నారు. తర్వాత చాలా తెలిసి వచ్చింది ఎలాంటి ప్లేయర్స్ని వాళ్ళు తీసుకున్నారు, ఎలాంటి ఆల్రౌండర్ షోని ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు మ్యాచ్ విన్నర్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారని మిగతా వాళ్ళకి ఎవరైతే చర్చ చేశారో వాళ్ళకి తెలిసి వచ్చింది. సో వాళ్ళకి మీరేం చెప్తారు? తప్పకుండా నేను ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే అండి, మేము ఆచరించిన పద్ధతిలోనే నేను తెలుసుకున్నది ఏంటంటే, మనము తయారైపోయిన వాళ్ళని తీసుకొచ్చుకొని ఇంకా మనం చేతులు దులిపేసుకొని వాళ్ళ మీద ఆధారపడడం కంటే, తయారవుతూ నేర్చుకోవాలనే తపనతో, సాధించాలనే పట్టుదలతో, సాధించడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సరైన ప్రోత్సాహాన్ని, సరైన గైడెన్స్ని అందిస్తూ మనం ఆ స్థాయికి తీసుకువెళ్తే వాళ్ళు తప్పకుండా అంకిత భావంతో, కసితో కృషి చేస్తారు. మనల్ని వాళ్ళని ఇద్దరిని ఆ క్రమంలో విజయవంతం చేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడూ కూడా మనం ప్రతిభని తయారు చేయడం మీద దృష్టి పెడదాం. ప్రతిభ వెనకపడడం మనకెప్పుడు అంత మంచి ఉపాయం కాదు అనేది నా అభిప్రాయం. మరోసారి అందరికీ కూడా ఈ ఛాంపియన్స్ జర్నీలో భాగమై వాళ్ళకి సహాయపడిన వాళ్ళందరికీ కూడా పేరున నేను నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనసారా ధన్యవాదాలు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మనతో పాటు ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి గారు ఉన్నారు. కంగ్రాచులేషన్స్ మేడం, ప్రతి మ్యాచ్ని మీరు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు, అద్భుత విజయాన్ని అందుకున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇప్పుడు మాటల్లో చెప్పలేకపోతున్నానండి. యాక్చువల్లీ నాకు ఇంకా ఫుల్గా సింక్ ఇన్ అవ్వాలి. మేబీ నెక్స్ట్ వచ్చే కొన్ని రోజుల్లో ఫుల్గా సింక్ ఇన్ అవుద్దేమో ఈ ఆనందము. మేడన్ సీజన్ కొట్టాము కప్పు, సో వెరీ హ్యాపీ. లీగ్ మ్యాచ్లో అన్నీ విన్ అయ్యారు మేడం, ఒక క్వాలిఫైర్ 1 తప్ప. అది విన్ అయినప్పుడు అది కూడా చాలా జస్ట్ తక్కువ రన్స్ తోటి ఉంది. బట్ కంబ్యాక్ మాత్రం వెరీ స్ట్రాంగ్గా ఉంది. సో అప్పుడు ఎలా అనిపించింది? బాగానే అనిపించిందండి. అంటే నేను దిష్టి కాన్సెప్ట్లో చాలా నమ్ముతాను. సో హమ్మయ్య దిష్టి పోయింది అనిపించింది. అండ్ అపారెంట్లీ క్రికెటింగ్లో కూడా అన్ని మ్యాచెస్ వింటే ఫైనల్ ఓడిపోతారు అనేది ఒకటి ఉందంట. సో అది మాకు ఫర్గానే వర్కౌట్ అయింది కాబట్టి ఐ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద టీమ్. ఎవరు ఇండివిజువల్ కోసం, వాళ్ళ ఇండివిజువల్ గ్లోరీ కోసం ఆడట్లేదు. ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్ చూసుకున్న కెప్టెన్ అభిరత్ 99 మీద అవుట్ అయ్యారు. 99 మీద ఉన్నప్పుడు సింగిల్ కొట్టేసి 100 వచ్చేసి ఉండొచ్చు, కానీ ఆయన టీం కోసం 6 కొట్టారు. మనతో పాటు మార్గదర్శి ఎండి గారు శైలజ గారు. మేడం శుభాకాంక్షలు మేడం, మీకు చాలా సమిష్టి విజయం ఇది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్లీ కిరణ్ గారు లాస్ట్ 20 years నుంచి లక్ష ఈవెంట్స్ అని ఇనిషియేటివ్ తీసుకుని ఆయన బిహైండ్ ద సీన్ హీస్ బీన్ ద మ్యాన్ ఫార్ ది స్పోర్ట్స్ ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఈనాడు. రూరల్ ఏరియాస్లో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కానీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా మట్టిలో మాణిక్యాలని వెలికి తీయాలని ఆయన 20 yearsగా ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో మల్టిపుల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, నాట్ జస్ట్ క్రికెట్ అలోన్. సో చాలామంది లక్ష ఈవెంట్స్ ద్వారా నేషనల్ లెవెల్కి వెళ్ళి ప్లేయర్స్ రికగ్నిషన్స్ తీసుకున్నారు. మన ఈనాడులో వేస్తూ ఉంటాం కూడా. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఆయన ప్రోద్బలంతో మొదలుపెట్టిందేను. వెరీ హ్యాపీ that his dream has come true today. So this whole credit goes to Kiran Garu and the family and the players and the coaches and the entire team which is behind Hyderabadi champions. ప్రతి జిల్లాలోనూ మట్టిలో మాణిక్యాలను వెలికితీద్దాము. మన రాష్ట్రం నుంచి నేషన్ వైడ్ కప్పులు, ట్రాఫీలు తీసుకురావాలి మన పిల్లలు.
గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా మట్టిలో మాట్లాడిన వెలికి తీయమే తమ లక్ష్యం. గత 20 ఏళ్ళుగా ఇదే చేస్తున్నాము. ఈనాడు ఛాంపియన్స్ ట్రోఫీ పేరుతో ఛాంపియన్స్ లీగ్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈరోజు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ టీంని కూడా అదేవిధంగా కొనుగోలు చేయడం, చాలామంది గ్రామీణ ప్రాంత క్రికెటర్లను తీసుకొచ్చి ఇందులో ఆడించడం, ఫైనల్గా గెలవడం పట్ల మార్గదర్శి ఎండి గారు శైలజ గారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రమణ మహేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.